హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ స్టేట్లో వచ్చినటువంటి సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది పేపర్ 2A వాళ్ళకి వచ్చినటువంటి సోషల్ పేపరు. ఇందులో 60 బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అయితే అప్లోడ్ చేశాను. అవి సబ్జెక్ట్ వైజ్ ప్లేలిస్ట్ కూడా ఉన్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఫస్ట్ క్వశ్చన్, గెరార్డస్ మెర్కేటర్ పటాలను చిత్రించే విధానం ఇలా ప్రసిద్ధి పొందింది. ఆన్సర్ ఆప్షన్ 4 మెర్కేటర్ ప్రక్షేపణం. నెక్స్ట్ వన్, టండ్రాలు అంటే ఆప్షన్ 3 చాలా చల్లటి ప్రాంతము. నెక్స్ట్ వన్, జాతీయ అటవీ విధానం అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? జాతీయ అటవీ విధానం అమలులోకి వచ్చిన సంవత్సరం ఆప్షన్ 1 1988. నెక్స్ట్ వన్, శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఆప్షన్ 1 కారన్ వాలిస్. నెక్స్ట్ వన్, స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన వారు ఎవరు? స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పినది ఆప్షన్ 1 బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్, జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన సంవత్సరం. జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన సంవత్సరం ఆప్షన్ 3 1919. నెక్స్ట్ వన్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు ఆప్షన్ 1 స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద అగాధదరి ఈ నదిపై కలదు. ఆన్సర్ ఆప్షన్ 4 కొలరాడో నది. నెక్స్ట్ వన్, వాతావరణంలో అన్నింటికన్నా క్రింద ఉన్న పొర ఏది? వాతావరణంలో అన్నిటికన్నా క్రింద ఉన్న పొర ఆప్షన్ 4 ట్రోపో ఆవరణం. వాతావరణంలో అన్నిటికన్నా కింద ఉన్నది ట్రోపో ఆవరణం, తర్వాత స్ట్రాటో, నెక్స్ట్ మీసో ఆవరణము, నెక్స్ట్ థర్మో ఆవరణం. అన్నిటికన్నా పైన ఉన్నటువంటి పొర అయనో ఆవరణం. నెక్స్ట్ వన్, ప్రపంచంలో నూనె గింజలు అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ప్రపంచంలో నూనె గింజలు అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఆప్షన్ 3 భారతదేశం. నెక్స్ట్ వన్, పార్లమెంటులో సమాచార హక్కు చట్టం చేయబడిన సంవత్సరం. పార్లమెంటులో సమాచార హక్కు చట్టం చేయబడిన సంవత్సరం ఆప్షన్ 3 2005. నెక్స్ట్ వన్, భూమి యొక్క బయటి పొర ఏది? భూమి యొక్క బయటి పొర ఆప్షన్ 2 భూపటలం. భూమి అనేది 3 పొరలను కలిగి ఉంటుంది. బయటి పొరను భూపటలం అంటారు. నెక్స్ట్ భూప్రావారము, అన్నిటికన్నా లోపల ఉన్న పొర భూకేంద్ర మండలం. నెక్స్ట్ వన్, భారత కాలమానానికి గ్రీనిచ్ కాలమానానికి మధ్య వ్యత్యాసం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 5:30 గంటలు. నెక్స్ట్ వన్, అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం ఏది? అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు కల్పించినటువంటి తొలి దేశం ఆప్షన్ 1 అమెరికా సంయుక్త రాష్ట్రాలు. నెక్స్ట్ వన్, అక్రమ రవాణా నిరోధక చట్టం చేయబడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 3 1956. నెక్స్ట్ వన్, సమాజంలోని బీద బలహీన వర్గాలకి ఉచిత న్యాయ సహాయం అందించడానికి ఉద్దేశించబడిన భారత రాజ్యాంగంలోని అధికరణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 39A. నెక్స్ట్ వన్, తెలుగులో మొదటి మూకీ చిత్రం ఏది? తెలుగులో మొదటి మూకీ సినిమా ఆప్షన్ 2 భీష్మ ప్రతిజ్ఞ.
నెక్స్ట్ వన్, యంగ్ ఇటలీని ఏర్పరిచిన వారు. ఆన్సర్ ఆప్షన్ 1 గిసెప్పి మాజిని. నెక్స్ట్ వన్, అల్లూరి సీతారామరాజు జన్మించిన సంవత్సరం. అల్లూరి సీతారామరాజు జన్మించిన సంవత్సరం ఆప్షన్ 3 1897. నెక్స్ట్ వన్, ప్రపంచ మానవ అభివృద్ధి సూచిక 2013ను అనుసరించి భారతదేశ స్థానం. ఆన్సర్ ఆప్షన్ 3 136. నెక్స్ట్ వన్, 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎరిక్ హాబ్స్బామ్. నెక్స్ట్ వన్, మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి? మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఆప్షన్ 1 ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య. నెక్స్ట్ వన్, 1839 నుంచి 42 మరియు 1857-58 సంవత్సరాల కాలంలో చైనా ఇంగ్లాండ్ మధ్య జరిగిన యుద్ధాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 నల్లమందు యుద్ధాలు. నెక్స్ట్ వన్, గరీబీ హఠావో నినాదం ఇచ్చిన వారు ఎవరు? గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చినది ఆప్షన్ 1 ఇందిరాగాంధీ. నెక్స్ట్ వన్, రెండు నదుల మధ్య ఉన్నటువంటి ప్రదేశాన్ని ఏమంటారు? రెండు నదుల మధ్య గల ప్రదేశానికి పేరు ఆప్షన్ 2 అంతర్వేది దో ఆబ్. నెక్స్ట్ వన్, నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ వ్యవస్థాపకుడు. నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ వ్యవస్థాపకుడు ఆప్షన్ 1 హెర్బర్ట్ మెకాలే. నెక్స్ట్ వన్, జవహర్లాల్ నెహ్రూ మరణాంతరం భారత ప్రధానిగా వ్యవహరించిన వారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత భారత ప్రధానిగా వ్యవహరించినది ఆప్షన్ 4 లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ వన్, పంచశీల ఒప్పందాన్ని రూపొందించిన వారు. పంచశీల ఒప్పందాన్ని రూపొందించినది ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, ఆధునిక చైనా నిర్మాత. ఆధునిక చైనా నిర్మాత ఆప్షన్ 1 సన్ యట్ సేన్. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం చేసిన సంవత్సరం. భారత ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం చేసిన సంవత్సరం ఆప్షన్ 4 2013. నెక్స్ట్ వన్, సైలెంట్ స్ప్రింగ్ పుస్తకం దీనికి సంబంధించినది. సైలెంట్ స్ప్రింగ్ పుస్తకము ఆప్షన్ 3 DDT ప్రభావానికి సంబంధించినది. నెక్స్ట్ వన్, ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 2 క్రీస్తు శకం 1757. నెక్స్ట్ వన్, అమెరికా స్వాతంత్ర ప్రకటన రూపకర్త ఎవరు? అమెరికా స్వాతంత్ర ప్రకటన రూపకర్త ఆప్షన్ 1 థామస్ జెఫర్సన్. నెక్స్ట్ వన్, హంపి విజయనగర ఆకర్షణీయ కట్టడాల శిథిలాలలో ఒకటి. ఆన్సర్ ఆప్షన్ 4 మహానవమి దిబ్బ. నెక్స్ట్ వన్, పారిశ్రామిక విప్లవంలో భాగంగా ఫ్యాక్టరీ విధానం ఆవిర్భవించిన కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 క్రీస్తు శకం 1750 నుంచి 1850. నెక్స్ట్ వన్, మోటుపల్లి అభయశాసనం వేయించిన వారు. మోటుపల్లి అభయశాసనం వేయించినది ఆప్షన్ 1 గణపతి దేవుడు. నెక్స్ట్ వన్, మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు? మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఆప్షన్ 1 బాబర్. నెక్స్ట్ వన్, నాగార్జున కొండలో అతిపెద్ద ఆరామము స్తూపము నిర్మించిన వారు ఎవరు? నాగార్జున కొండలో అతిపెద్ద ఆరామం స్తూపం నిర్మించినది ఆప్షన్ 2 ఇక్ష్వాకులు. నెక్స్ట్ వన్, మహాజనపదాలలో గృహపత్రులు తమ పంటల్లో రాజుకు చెల్లించే పన్నును ఈ విధంగా పిలిచేవారు.
ఆన్సర్ ఆప్షన్ 1 బాగా. నెక్స్ట్ 1 ప్రపంచంలోని కాలమండలాల సంఖ్య. ప్రపంచంలోని కాలమండలాల సంఖ్య ఆప్షన్ 4 24. నెక్స్ట్ 1 కొండారెడ్లు సెప్టెంబర్ నెలలో జరుపుకునే పండుగ ఏది? కొండారెడ్లు సెప్టెంబర్ నెలలో జరుపుకునేటువంటి పండుగ ఆప్షన్ 1 గోంగూర పండుగ. నెక్స్ట్ 1 చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు? చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఆప్షన్ 1 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ 1 నచికేతుని కథ ఈ ఉపనిషత్తులో ఉంది. నచికేతుని కథ ఉన్నటువంటి ఉపనిషత్తు ఆప్షన్ 4 కఠోపనిషత్తు. నెక్స్ట్ 1 దశాంశ పద్ధతిని కనుగొన్న భారతీయ గణితవేత్త ఎవరు? దశాంశ పద్ధతిని కనుగొన్న భారతీయ గణితవేత్త ఆప్షన్ 2 ఆర్యభట్ట. నెక్స్ట్ 1 గోండులలో గ్రామ పెద్దను ఏ విధంగా పిలిచేవారు? గోండుల యొక్క గ్రామ పెద్దను ఆప్షన్ 2 పట్ల అని పిలుస్తారు. నెక్స్ట్ 1 భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఈ విధంగా పేర్కొంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 జలస్తరం. నెక్స్ట్ 1 ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం ఏది? ఆఫ్రికాలో ఎత్తైనటువంటి శిఖరం ఆప్షన్ 4 కిలిమంజారో. నెక్స్ట్ 1 అధికార భాషా చట్టం ఆమోదించబడిన సంవత్సరం ఏది? అధికార భాషా చట్టం ఆమోదించబడిన సంవత్సరం ఆప్షన్ 3 1963. నెక్స్ట్ 1 విద్యా ప్రణాళిక నిర్మాణంలోని సూత్రం కానిది. విద్యా ప్రణాళిక నిర్మాణంలో సూత్రం కానిది ఆప్షన్ 4 అనమ్యతా సూత్రం. నెక్స్ట్ 1 మన దేశంలో సెకండరీ విద్యా కమిషన్ సిఫార్సులను అనుసరించి పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రాన్ని ఒక ప్రధాన విషయంగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1952. నెక్స్ట్ 1 అల్లూరి సీతారామరాజుపై పాత్ర పోషణ చేయించడం అనునది ఈ రకమైన బోధనోపకరణం. ఆన్సర్ ఆప్షన్ 2 కృత్య ఉపకరణం. నెక్స్ట్ 1 ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మార్క్స్ వెబర్. నెక్స్ట్ 1 అభ్యసనంపై అభ్యాసకుని వికాస దశలు బలమైన ప్రభావం చూపుతాయని నమ్మిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జీన్ పియాజే. నెక్స్ట్ 1 5E అభ్యసన నమూనాలలో 5 Eలు సూచించేవి. 5E అభ్యసన నమూనాలో 5 Eలు సూచించేవి ఆప్షన్ 2 నిమగ్నం చేయుట, అన్వేషణ, వివరణ, విస్తరణ, మూల్యాంకనం. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. నెక్స్ట్ 1 పరీక్ష యొక్క భవిష్యత్ విజయాన్ని నిర్ణయించే సప్రమాణత రకం ఏది? పరీక్ష యొక్క భవిష్యత్ విజయాన్ని నిర్ణయించే సప్రమాణత ఆప్షన్ 2 ప్రాగుక్తీకరణ సప్రమాణత. నెక్స్ట్ 1 పాఠ్యపథక రచనలోని దశలను వివరించిన శాస్త్రవేత్త ఎవరు? పాఠ్యపథక రచనలోని దశలు వివరించినది ఆప్షన్ 1 జేఎఫ్ హెర్బార్ట్. నెక్స్ట్ 1 జంతు ప్రదర్శనశాలలో క్రూర జంతువులను చూసిన వ్యక్తికి కలిగే అనుభవం. జంతు ప్రదర్శనశాలలో క్రూర జంతువులను ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తారు కాబట్టి ఇది ఆప్షన్ 1 ప్రత్యక్ష అనుభవం అవుతుంది. నెక్స్ట్ 1 సరైన వాక్యాన్ని ఎంపిక చేయండి. ఇందులో సరైనది ఆప్షన్ 1 మూల్యాంకనంలో పరీక్ష అనేది ఒక భాగం. నెక్స్ట్ 1 ప్రాథమిక హక్కులు, విధుల మధ్య గల భేదాలను వివరించండి అనే ప్రశ్న
ఈ లక్ష్య సాధనకు ఉద్దేశించినది? ఆన్సర్ ఆప్షన్ 2 అవగాహన. భేదాలు, పోలికలు చెప్పడం, వర్ణించడం, వివరించడం అనేది అవగాహనకు చెందుతాయి. నెక్స్ట్ వన్, ప్రజ్ఞాపూరితమైన ఏ చర్చలోనైనా పాల్గొనాలన్నా ప్రపంచపటం యొక్క జ్ఞానం అవసరం అని తెలిపినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 రుడ్యార్డ్ కిప్లింగ్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.